భాగ్యశ్రీ గారు. యా భాగ్యశ్రీ. డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? Maybe I'll make soon. నో, యాక్చువల్లీ నేషనల్ క్రష్ రష్మిక గారు, ద ఫ్యూచర్ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ గారు అని. Thank you so much. That's a compliment. భాగ్యశ్రీ గారు, Yes, ma'am. సో बेसिकलगा मास महाराजा रवितेजा गारू उनके साथ डांस करना, रोमांस करना दोनों ही मुश्किल है हीरोइंस के लिए. सो विच वन इज़ वेरी टफ फॉर यू, रोमांस और डांस? None of them. It was not difficult to do anything with him. ओके, सो कौन सी चीज़ करने के लिए, मतलब विच वन इज़ मोस्ट मेमोरेबल मोमेंट विथ रवितेजा गारू? Um, dancing while romancing him, I would say. హరీష్ గారు ఇక్కడ సార్. సార్, సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు, ఆ తర్వాత హరీష్ శంకర్. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడపోతే అది ఫెయిల్ అయిపోతుంది. చాలా ఆచితూచి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తెగితే పొద్దునెక్కుతుంది, రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? అంటే ఎట్లా వస్తాయి అనేది దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని నేను నాకు చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పని ఇవ్వరేమో, మనం తీసేస్తారేమో అని ఒక భయం ఉండేది. సో స్కూల్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా. నేను స్టోరీ సిట్టింగ్లో అలా ఉండేవాడిని. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెనకబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేస్తాయి. మా నాన్న ఎక్కువ వినేవారు, అది వింటుండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్, డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం. సూపర్ సార్. పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా అంటారు. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. అవునండి, రీజన్ ఏంటి? ఏం లేదండి, ఈ ఉస్తాద్ స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప. కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను డెఫినెట్గా. హరీష్ శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అయినా ఇంకేదన్నా లైన్లోకి వేరే ఏమైనా ఉన్నాయా? మనం నిమిత్తం మాత్రం అయినా ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే.